రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారు, ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 5, అవమానం 2. గౌరవం బాగుంది, ఇబ్బంది లేదు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి కొంత ఆర్థికపరమైనటువంటి చిక్కులు తొలగడానికి, అనుకూలతలు పెరగడానికి సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రం జపం చేసుకుంటే చక్కని ఫలితాలు సిద్ధిస్తాయి. ఇది ఎంత గొప్ప మంత్రం అంటే ఎవరైనా పరీక్షించుకోవచ్చు. ఒక రోజున కూర్చుని ఉదయం 3 గంటలు 4 గంటలు ఇంకేమీ మాట్లాడకుండా ఆ 4 గంటలు ఇదే మంత్రం జపం చేసుకుంటూ ఉండడం చేస్తూ సాయంత్రం 5ంటికో 6ంటికో నాకు అత్యవసరంగా ఉంది కాబట్టి, నిజంగా అవసరం ఉండాలి, ఉంటేనే నాకు అత్యవసరంగా అవసరం ఉంది కాబట్టి నాకు ఇంత సంఖ్య డబ్బు రావాలి అంటే నాకు 10,000తో పని ఉంది, నాకు 10,000 లేవు ఇప్పుడు కావాలి అంటే ఉదయం 5 గంటల సేపు జపం చేస్తే ఆ సాయంత్రం 5 గంటల లోపల తప్పనిసరిగా ఆ 10,000 ఎటో పక్క నుంచి వచ్చేస్తాయి. అంత గొప్ప మంత్రం అన్నమాట. కాబట్టి మనకు ధనం రావడానికంటూ ప్రత్యేకించి ఏదో ప్రయత్నం చేస్తున్నామని మోసాలు చేయక్కర్లేదు. భగవంతుడిని ప్రార్థిస్తే వస్తుంది. ఆ వచ్చేది సౌకర్యాన్ని, సౌఖ్యాన్ని కలగజేస్తుంది. ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి సంపద కోసం తపస్సు చేశాడు. అమ్మవారు కనిపించింది. అమ్మ నాకు సంపద కావాలన్నాడు. నాయన నీకు భోగ్య సంపద కావాలా, దృశ్య సంపద కావాలా అని అడిగింది. అదేంటో నాకు తెలియదు కదమ్మా అన్నాడు. 2 అడ్రస్లు చెప్పింది. మొదటి అడ్రస్కి పెడితే అక్కడ పూరి గుడిసె, మట్టి అరిగిమే కూర్చున్నాడు యజమాని. ఆయన గారు రండి మా ఇంటికి అతిథులు వచ్చారు అంటున్నాడు. ఈయన కూర్చున్నాడు. వెళ్ళమంది కదా అమ్మవారు అందుకని. ఇంతట్లో రాజభటులు వచ్చి రాజుగారు పిలుస్తున్నారని మిమ్మల్ని ఇవాళ విందుకు రమ్మన్నారు అని చెప్పారు. నేను రానయ్యా ఇవాళ మాకు అతిథులు వచ్చారు అని చెప్పాడు ఈయన. వీళ్ళు వెళ్ళి మళ్ళీ వచ్చేసారు. వెంటనే వచ్చేసి మీ అతిథులను కూడా తీసుకొచ్చేయమన్నారండి, మీరు వస్తే కానీ వీళ్ళు లేదుట, ఎవరికో విందు చేస్తున్నారు మహారాజు గారు, అందువల్ల మీరు తప్పనిసరిగా ఆ పంక్తిలో ఉండాలి అని చెప్పారు. వీడు వెళ్ళి చక్కగా భోజనం చేసి వచ్చాడు. ఏమిటి విశేషం అంటే వీడు ఎక్కడికి వెళ్ళినా చమత్కారంగా మాట్లాడతాడు. భోజనం పంక్తిలో చమత్కారంగా మాట్లాడేవాళ్ళు ఒకళ్ళు ఉంటే రక్తి కొడుతుంది, ఎవరికి వాళ్ళు నోరు ముసుగు తింటుంటే బాగుండదు. అందుకని ఊళ్ళో ఎక్కడ విందులు జరిగినా వీడిని తప్పనిసరిగా పిలుస్తారనమాట అక్కడికి. అలాగే వీడికి రోజు విందు భోజనాలే. మర్నాడు ఇంకో అడ్రస్కి వెళ్ళాడు. ఆ అడ్రస్లో 7 ప్రాకారాలు, ఏదో 4 గృహాలు, ఓ పెద్ద హాలు, దాంట్లో 150 పిండి వంటలు పట్టే పెద్ద డైనింగ్ టేబుల్, దాని మీద 150 పిండి వంటలు వీడిని విందు చేయమన్నారు, చేస్తున్నాడు. యజమాని మాత్రం బంగారు కంచంలో కుండ పిడతలో గంజి తాగుతున్నాడు. అర్థం ఏంటి అంటే ఆయనకి ఇంకేది తిన్నా పడదనమాట. కాబట్టి ఆయన తినకుండా ఉండేటప్పటికి వీడికి తనొక్కడు తినడానికి బాగోలేదు. అందుకని మీరు కూడా తినాలని బలవంతంగా తినిపించాడు. తినిపిస్తే అతడు తిన్నాడు మొహమాటానికి. రాత్రి వేళ అతని యొక్క గదిలోంచి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి, బాబాయ్ ఇంకెప్పుడు తిన్ను అని. ఏమిటి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం లేదు, ఇలా తిన్న రోజున నన్ను కొరడా వచ్చి కొడుతుంటారు, కల్లోనూ నిద్రట్టదు అని చెప్పాడు. దాన్ని మనం భౌతికంగా అర్థం చేసుకోవాల్సి వస్తే డాక్టర్ గారు చెబుతున్నారు నువ్వు తీపి తినకూడదు, ఉప్పు తినకూడదు, కారం తినకూడదు అని చెప్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ గుమగుమలాడుతూ అన్నీ తినేస్తున్నారు. వాడు అక్కడ కూర్చుని వాటిని ఏమీ తినకుండా ఆ వాసనలన్నీ సోకుతుంటే ఏడుస్తూ ఈ చప్పిడి పదార్థం తినాలి. అంతకంటే నరకమే ఉంది. అంటే అర్థం ఏంటి, అనుభవ యోగ్యత అనేటువంటిది ప్రధానం తప్ప సంపద ఉండడం ముఖ్యం కాదు. సరే అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు వీడు. వెడితే ఆవిడ గారు అన్నారన్నమాట, అని మరి నీకు ఏది కావాలరా 2 సంపదలు, అదేమిటి అని అడిగాడు. అడిగితే మొదటిది భోగ్య సంపద అంటే అనుభవించడానికి తగినది, రెండోది దృశ్య సంపద అంటే కనిపిస్తూ ఉంటుంది తప్ప అనుభవించడం కుదరదు అని చెప్పింది. ఆ దృశ్య సంపద నాకెందుకమ్మా, భోగ్య సంపద ఇమ్మన్నాడు. అంటే ఆవిడంది, నాయనా నీకు దృశ్య సంపద కావాలంటే ఎంతైనా ఇస్తాను, ఎందుకని అది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది తర్వాత, కానీ భోగ్య సంపద కావాలంటే మాత్రం నువ్వు దానం చేసుకుంటేనే వస్తుంది అని చెప్పింది. మనకి కుచేరుడి కథలో కూడా కృష్ణుడు ఎంతటి దగ్గర వాడైనా దానం తీసుకుంటే తప్ప సంపదను ఇవ్వలేదు, అటుకులు తీసుకుని అప్పుడు ఇచ్చాడు కదా. అందుకని మనం ఇలా ఆదాయ వ్యయాల సమానంగా ఉన్నప్పుడు మనం ఎంతగా దానం చేసుకుంటే అంత మంచిది. కనీసపక్షం మానసికంగానైనా దానం చేయాలి. అదే జనని కనక వృష్టిం దక్షిణాంతేర్పయామి అనే మంత్రంతో మనం ఆ అమ్మవారికి బంగారు వర్షం కురిపించడం దానం అన్నమాట. అలాగే గురుడు వీరికి
సెప్టెంబర్ 12వ తారీఖు వరకు జన్మరాశిలో ఉంటున్నాడు. ఆ సమయంలో వీళ్ళు ఇతరులకు సేవ ఎన్ని చేస్తే అంత మంచిది. అలా సేవలు చేసిన కొద్దీ వీళ్ళ యొక్క అభివృద్ధి పెరుగుతుంటుంది. ఆ తర్వాత ద్వితీయంలో ఉంటున్నాడు. ఆ సమయంలో వాళ్ళు ఏది మాట్లాడితే అది గౌరవించబడుతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చే సలహాల వల్ల ఇతరులు కూడా బాగుపడతారు. వీళ్ళకు కూడా ఆర్థికంగా బాగుంటుంది. తర్వాత శని జూన్ 20 వరకు అర్ధాష్టమంలో ఉంటున్నాడు. తర్వాత అక్టోబర్ వరకు తృతీయంలో ఉంటున్నాడు. తర్వాత మళ్ళీ చివరిలో అర్ధాష్టమంలో ఉంటున్నాడు. ఈ అర్ధాష్టమంలో ఉన్న సమయం మంచిది కాదు, తృతీయంలో ఉన్న సమయం మంచిదే. తృతీయంలో ఉన్న సమయంలో మన క్రింది ఉద్యోగులు కూడా మనకి సహకరించడం ద్వారా మనం ప్రమోషన్లు పొందుతాం. కానీ అర్ధాష్టమంలో ఉన్నప్పుడు మాత్రం అపార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఆహార బలం కూడా తక్కువగా ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. వాటిని అన్నింటినీ జయించడం కోసం ప్రతి శనివారము 1 కేజీ నూనెతో శివునికి అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, చీమలకు కాసిన నూకలు వేయడం, పక్షులకు కాసిన గింజలు వేయడం, పెద్దవారికి సేవలు చేయడం, ఇవన్నీ కూడా ఆ అర్ధాష్టమ శని దోషాన్ని అధిగమించడానికి ఉపకరించే చక్కని సాధనాలు. రాహుకేతువులు 12, 6 స్థానాల్లో ఉంటూ అభివృద్ధిని కలిగిస్తున్నారు ఆగస్టు 17 వరకు. తర్వాత 11, 5 స్థానాల్లో ఉంటూ కూడా వాళ్ళు అభివృద్ధినే కలుగజేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అనుకూలమైన ఫలితాలనే ఇస్తున్నారు. వ్యతిరేకతలేమీ లేవు.